బేకరీ స్టైల్లో దిల్ పసంద్ని ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో ఉందండి, ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ వీడియోలో ఈ వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని 1 కప్ మైదా, కొంచెం సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో 1/2 కప్ పంచదారని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ ఆయిల్, 3 కోడిగుడ్లు, కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం 1/2 కప్ పాలు వేసి ఇలా గ్రైండ్ చేసి ముందుగా తీసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో ఇదంతా వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా మనం ఇలాగ గ్రీస్ చేసుకున్న కేక్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ అంతా వేసేసుకొని 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ కోసం ముందుగానే ప్యాన్ పెట్టుకొని అందులో పెట్టేసి ఒక 35 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నారంటే సూపర్ స్పంజీ వెనిలా కేక్ రెడీ అయిపోయిందండి. ఈ ఒక్క రెసిపీ వస్తే చాలండి, ఏ కేక్స్ అయినా కూడా ఇట్టే చేసేయచ్చు. ఈ కేక్ యూజ్ చేసి దిల్ పసంద్ కూడా ఎలా చేయాలో ఫుల్ వీడియోలో ఉంది, తప్పకుండా చూస్తారు కదా. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.